పూరా లోకల్. మరొకటి వాళ్ళు డూప్లికేట్ వస్తువులు అమ్ముతారు అని అంటున్నారు బయట. మరి ఆ మాటలకి ఏమంటారు? అది అన్నీ అవాస్తవాలు మాటలు సార్. డూప్లికేట్ అనేది ఏం లేదు. చట్టం చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఒక్క నెల నుంచి మీరు చూసినారు ఎన్నో జాగాల డిపార్ట్మెంట్ వాళ్ళు పోతే ఎక్కడ డూప్లికేట్ అలాగే దొరకలే. మనం టీవీలలో ఇంత హైలైట్ అయినప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యాక్టివ్ అయిపోయింది. జిఎస్టీ కానీ సెల్ ట్యాక్స్ కానీ వాళ్ళందరూ ఎక్కడైనా మిమ్మల్ని చూసినారా పేపర్లో దాంట్లో వచ్చినది డూప్లికేట్ సామాన్లు ఇవన్నీ ఎవరో అప్రచారం చేసుకొని మాకు కులంని బద్నాం గుజరాతీ మార్వాళ్ళని బద్నాం చేయాలనే ఉద్దేశంతో చేసినారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి ఏం లేవు సార్. ఏదైనా ఉంటే బరాబర్ చట్టంలో కంప్లైంట్ చేయండి. మేము కూడా మీ ఎంబడినే ఉంటాము. ఎవరైనా ఒక్కటిద్దరు చేస్తే మొత్తం సమాజ్కి జాతికి చెప్పొద్దు. మేము మరో ఒక్కసారి చెప్తున్నాము, గుజరాతీ వాళ్ళకు దేశద్రోహులు చెప్పింది అది చాలా తప్పు మాట. ఎవరు చెప్పింది వాళ్ళకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఇది మీరు నేను ఎట్లా నా వాడు బ్యాగ్ తీసుకున్నట్టు మీరు కూడా తీసుకోవాలని అందరి ముంగట మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ మధ్య ఒక రోజు మారవడి గో బ్యాక్ అని తెలంగాణలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అప్పుడు ఆ టైంలో మీకు ఏమనిపించింది బంద్ అన్నప్పుడు? చూడు సార్, మేము ఉద్యమం తెలంగాణ వచ్చేటప్పుడు ఎన్నో బండ్లు చూసినాం. ఇట్లాంటి బండ్లు 10 జాగాలో చేసుకుంటే మనం రెచ్చగొడతలేము. ఇవి అన్నీ నడుస్తూనే ఉంటాయి సార్. ఇంత పెద్ద భారతదేశం, డెమోక్రసీ దేశంలో ప్రపంచంలో అందకంటే పెద్ద డెమోక్రసీ కంట్రీ. ఈ చిన్న చిన్న గొడవలు నడుస్తూనే ఉంటాయి సార్. ఒక్కరోజు బంద్ చేసి ఇప్పుడు మేము 4 రోజులు బంద్ చేస్తే ఇవి అన్నీ పరిష్కారం బంద్తోని లేకుంటే బెదిరింపుతోని లేకుంటే ఏమైనా టీవీలలో లేకుంటే ఇంకా ఒక ప్రెస్లలో ఇస్తే కాదు సార్. ఏదైనా పరిష్కారం కూర్చొని మాట్లాడుకొని చేస్తేనే పరిష్కారం వెళ్తుంది. ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ లేనిది క్వశ్చన్ ఉండదు. ప్రతి దానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా తప్పు చేస్తే మేము కూడా మీ ఎంబడి ఉంటాము. మాకు కూడా విలువండి. మా సమాజంలో ఏమైనా తప్పు చేస్తే మీ ముంగటే మేము కూడా అడుగుతాము. మళ్ళీ మేమే దానికి చట్టంకి ఇచ్చి మళ్ళీ ఒక్కసారి ఇంకొకటి చేయొద్దు అని చెప్పి మేము దానికి సపోర్ట్ బరాబర్ చేస్తాం. ఎందుకంటే మేము కూడా తెలంగాణ వాసులు. ఎవరికైనా మోసాలే. ఎవరికి అధికారం లేదు మోసం చేసేది. నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి చెప్తున్నారు మేక్ ఇన్ ఇండియా. దాని గురించి ఇప్పుడు చైనా ప్రోడక్ట్ ఇవన్నీ ఒక నెక్స్ట్ 1 year 2 year లోపల దాదాపు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి గో ఫ్రమ్ అవర్ ఇండియా. ఎవ్రీథింగ్ విల్ బి మేక్ ఇండియా. సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఉండని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మనము చూస్తున్నాము మహారాష్ట్రలో ఇవ్వాలని హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎవరు రోడ్ల మీద కూర్చోవద్దు, ధర్నా చేయవద్దు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఇట్లాంటి ఏం నడవై కులం మతం అంతా ఒకటే. మనం అందరం భారతీయులం కాబట్టి ఇవాళ మహారాష్ట్ర తెలంగాణలో దాని తర్వాత మహారాష్ట్రలో రేపు కర్ణాటకలో ఎక్కడైతేనే ఉంటాయి. ఇవి అన్నీ హిజాబ్ది అయింది. అది ఎన్ని రోజులు నడిచింది? 10 రోజు 15 రోజులు నడుస్తుందా సార్? ఎక్కడైనా ఇంత పెద్ద దేశంలో అందరం కలిసిమలిసి ఉంటేనే అవుతుంది. ఎవరైనా విడిపోవాలంటే విడిపోయే సమస్య కాదు. అది అంత ఈజీగా కూడా కాదు. మనం ఉట్టిగానే ఒక రోజు 2 రోజు కోపంలో ఉంటే మాట్లాడతాము. దాని తప్ప దీనికి ఎట్లాంటి న్యాచురలిటీ లేదు. అది వాస్తవం. అలాగే మీరు కూడా స్వచ్ఛందంగా మారోడీస్ కూడా కొన్ని రోజులు బంద్ అంటే ఒక రోజు బంద్కి ఏదో పిలుపునిచ్చినట్టున్నారు, కొన్ని ఐరన్ షాప్స్ లాంటివి. మరి ఎందుకు అలా మీరు కూడా ఎందుకు బంద్కు పిలుపునిచ్చారు? మేము బంద్కి పిలుపునియలే. ఆడ కొద్దిగా డిస్టిక్లలో మెసేజ్ తప్పు పోయింది కాబట్టి వాళ్ళు భయపడి దుకాణంలో బంద్ చేసుకున్నారు. ఏదో మా వాళ్ళు చెప్పినారని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు బంద్ చేస్తున్నారు. తర్వాత మమ్మల్ని ఫోన్ చేసి రిక్వెస్ట్ అడిగినారు. మేము చెప్పినాం మనకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఓపెన్ లేదు, అంతా కలిసిమలిసి ఉన్నాం. ఒకరోజు వాళ్ళు చెప్పినారు కాబట్టి మనం వాళ్ళకి చేయని మనం ఎట్లాంటి దాంట్లో పాల్గొవద్దని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. వార్తల్లో చూస్తున్న కొంతమంది మారవడీలు షాప్ వదిలేసి పారిపోయారు, బంగారం తీసుకొని పారిపోయారు, డబ్బులు తీసుకొని పారిపోయారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం ఉంది ఆ మాటలలో? ఇది 100కి 110% రాంగ్ మెసేజ్ ఉంది. నేను మొన్న కూడా చెప్పిన, ఏ గుజరాతీ మార్వాడి తెలంగాణ వదిలిపోయే సమస్య లేదు. దాంట్లో కూడా నేను ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు కాకుంటే ఇప్పుడైతే అన్ని మంచి దేవుని దేవాల గణేష్ బాపా వల్ల అన్నీ చల్లగా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా ఇట్లాంటివి చేస్తే ఫస్ట్ నా సాగు వెళ్ళినాక దాని తర్వాత నాకు తొక్కేనే ఎవరైనా గుజరాతీ మార్వాడి హైదరాబాద్ వదిలేసి పోతారు, లేకుంటే ఎవరు ఓరు అని నేను ప్రతి ఒక్క గుజరాతీ మార్వాడికి చెప్తున్నాను. ఎవరు భయపడవద్దు. ఏ రాత్రి అయినా ఎట్లాంటి ఇబ్బందులు ఉంటే మమ్మల్ని ఫోన్ చేయండి. మేము మీ వెంబడినే ఉన్నాము. మేము ప్రభుత్వం తరఫు తీసుకోపోయి దాని పరిష్కారం చేయడానికి 101% ప్రయత్నం చేస్తారు. ఎవరితో ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా భయపడేది అవసరం లేదు. గుజరాతీ మార్వాడీలు అట్లాంటి టైంలో భయపడేది లేదు. అందరం అన్నదమ్ములం కలిసి ఉండాలి. ఏదైనా ఉంటే మేము పరిష్కారం అందరం కూర్చొని దాన్ని పరిష్కారం చేస్తాం.